అమెరికా వేదికగా ప్రజెంట్ ఒక భారీ ఆర్థిక యుద్ధం నడుస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అమెరికా సుప్రీంకోర్టులో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టారిఫ్లపై అధ్యక్షుడి అపరిమిత అధికారాలకు కత్తెర వేస్తూ కోర్టు సంచలన తీర్పిచ్చింది. అయితే ఈ తీర్పుతో ఏమాత్రం వెనక్కి తగ్గని ట్రంప్ ప్రతీకారంగా ప్రపంచ దేశాలన్నింటిపై ఏకంగా 10% అదనపు సుంకాలు విధిస్తూ సంతకం చేశారు. అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ట్రంప్ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఈ టారిఫ్ యుద్ధం వల్ల ప్రపంచ వాణిజ్యం, ముఖ్యంగా బిజినెస్ రంగం ఎలా ప్రభావితం కాబోతోంది? లెట్స్ వాచ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా టారిఫ్లను ప్రధాన అస్త్రంగా వాడుతున్నారు. అయితే ఈ అస్త్రానికి అమెరికా సర్వోన్నత న్యాయస్థానం బ్రేకులు వేసింది. అధ్యక్షుడికి ఉన్న ఎమర్జెన్సీ టారిఫ్ పవర్స్ పరిమితం చేస్తూ సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పునిచ్చింది. ఈ పరిణామం ట్రంప్ యంత్రాంగానికి ఒక పెద్ద పొలిటికల్, ఎకనామిక్ సెట్ బ్యాక్ గా మారింది. నిజానికి జాతీయ భద్రత పేరుతో ఏ దేశంపైనైనా భారీ సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి ఉంటుందని ట్రంప్ వాదిస్తూ వచ్చారు. కానీ ఈ అధికారుల దుర్వినియోగం వల్ల అమెరికాలోని ధరలు పెరుగుతున్నాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని దాఖలైన పిటిషన్లపై కోర్టు స్పష్టమిచ్చింది. అధ్యక్షుడికి అపరిమిత అధికారాలు ఇవ్వలేమని, దీనిపై కాంగ్రెస్ నియంత్రణ ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. ఇది ట్రంప్ తీసుకునే ఏకపక్ష నిర్ణయాలకు పెద్ద అడ్డంకిగా మారింది. కోర్టు తీర్పుపై ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. న్యాయ వ్యవస్థ తన చేతులను కట్టేయాలని చూస్తోందని మండిపడ్డారు. దీనికి కౌంటర్గా అమెరికాను మళ్లీ ధనిక దేశంగా మారుస్తా అంటూ ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి వచ్చే ఉత్పత్తులపై 10% గ్లోబల్ టారిఫ్ విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ట్రంప్ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా వ్యాపారవేత్తలను ఆందోళనలోకి నెట్టింది. ఎందుకంటే అమెరికా దిగుమతి చేసుకునే ప్రతి వస్తువుపై 10% సుంకం వేయడమే అంటే అక్కడ వస్తువుల ధరలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. సో దీనివల్ల అమెరికన్ వినియోగదారులపై భారం పడుతుంది. ఐఫోన్ల నుండి కార్ల విడిభాగాల వరకు ప్రతిదీ ఖరీదైనవిగా మారతాయి. కంపెనీలు తమ ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. సో భారత్ నుండి వెళ్లే ఐటీ సర్వీసులు, ఫార్మా, టెక్స్టైల్స్ రంగాలకు అమెరికా పెద్ద మార్కెట్ అనే చెప్పాలి. ఇప్పుడు ఈ 10% అదనపు భారం వల్ల మన దేశ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు, ఒక ట్రేడ్ వార్కు నాంది. ఇప్పటికే మెక్సికో, కెనడా, చైనా దేశాలపై ట్రంప్ కన్నెర చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో తన అధికారం తగ్గుతుందన్న భయంతో మరింత దూకుడుగా వ్యవహరించి అమెరికా మార్కెట్ను రక్షించుకోవాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. మీరు మాపై సుంకాలు విధిస్తే మేము మీపై విధిస్తామన్నదే ట్రంప్ సిద్ధాంతం. అయితే ట్రంప్ నిర్ణయాలు అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ట్రంప్ మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. మొత్తానికి డొనాల్డ్ ట్రంప్, సుప్రీంకోర్టు మధ్య మొదలైన ఈ పోరు ఇప్పుడు గ్లోబల్ బిజినెస్ యుద్ధంగా మారింది. కోర్టు తీర్పును అడ్డం పెట్టుకుని ప్రత్యర్థి దేశాలు వ్యాపారంలో పైచేయి సాధించకూడదన్నదే ట్రంప్ ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే ఈ టారిఫ్ దెబ్బకు ప్రపంచ మార్కెట్లు ఎలా స్పందిస్తాయో చూడాలి.